హార్ట్ఫుల్నెస్ ప్రార్థన. ప్రతిరోజు ధ్యానానికి ముందు ఒకసారి, మరలా ఆ రోజు చివరన, రాత్రి నిద్రపోయే ముందు మరోసారి మనం హార్ట్ఫుల్నెస్ ప్రార్థనను నివేదిస్తాము. సరి అయిన స్ఫూర్తితో సమర్పిస్తే ఈ నిశ్శబ్ద ప్రార్థన మనలో ఒక ప్రత్యేక స్థితిని సృష్టిస్తుంది. హార్ట్ఫుల్నెస్ సాధన చేస్తున్న నా తొలి రోజుల్లో ఈ ప్రార్థనను దాదాపు లాంఛనాప్రాయంగా చేసేదిగా భావించేవాడిని. దీనివలన నా హృదయం దాన్ని గురించి అంతకంటే ఆలోచించలేదు. చివరికి నేను పూర్తిగా ప్రార్థన చేయడం మానేశాను. అయినప్పటికీ ఒకరోజు సాయంత్రం నా దృష్టి ముఖ్యంగా ఈ మాటల మీదకి మళ్ళింది. సంపూర్ణ హృదయంతో నేను ప్రార్థించాను. వెంటనే నా అంతర్గత ఆధ్యాత్మిక స్థితి మారిపోయింది. ఆ రోజు రాత్రి నా నిద్ర మామూలుగా లేదు, గాఢమైన ధ్యానంలా ఉంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు నా అంతర్గత స్థితి అపూర్వంగా ఉంది. అంతకంటే మిన్నగా నా ధ్యానానికి ఒక ప్రత్యేకమైన లక్షణం అలవడింది. అంతకుముందు అది లేదు. ఈ అనుభవం యొక్క ఫలితంగా నేను ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం మానేశాను. తత్ఫలితంగా అది నా జీవితంలో ఒక ప్రధానమైన భాగంగా మారింది. ఇప్పటికీ కూడా ప్రతిరోజు దాని మీద పరిశోధనను కొనసాగిస్తున్నాను. ఓ మాస్టర్, మానవ జీవితం నాకు యథార్థ లక్ష్యము నీవే. మేమింకను కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే. నిద్రించే ముందు ప్రార్థించడం యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగాను. ప్రార్థనాపూర్వక జాగృతి స్థితిని సృష్టించుకునేందుకు ఇది ఉత్తమమైన మార్గం. దివ్యత్వంతో మన సంబంధాన్ని తిరిగి స్థాపించుకోవడమే ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ప్రార్థనాపూర్వక స్థితి అలాంటిది కాదు, దానికి భిన్నమైనది. మనం అప్పటికే దివ్యత్వపు ఉనికిని అనుభూతి చెందినప్పుడు ప్రార్థనాపూర్వక స్థితి ఉదయిస్తుంది. అప్పుడు మన శిరస్సులు వంచాలని, ఆ దివ్య మహాసాగరంలో కరిగిపోవాలని అనిపిస్తుంది. శరీరంతో, మనసుతో, ఆత్మతో మనం దివ్యత్వం వైపు తిరిగినప్పుడు ఆ ఆకర్షణీయమైన ఉనికిని మనం అనుభూతి చెందుతాము. దివ్యత్వం వైపు మన దృష్టిని మళ్లించడాన్ని మనం జాగృత మనసుతో చేయలేము. మనం పూర్తిగా మేల్కొని ఉన్న పగటిపూట మన బుద్ధి మన చైతన్యం మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. బుద్ధికి తనదైన ప్రయోజనం ఉంది, కానీ అది ఒక అంతర్గత ప్రార్థనాపూర్వక స్థితిని సృష్టించడానికి ఉపయోగపడదు. మేల్కొని ఉన్న స్థితికి, నిద్రించే స్థితికి మధ్య ఉండే వ్యవధిలో చేతన ఉపచేతనా స్థాయిల మధ్య సంగమం జరిగి తెర తాత్కాలికంగా పైకి లేచి అవి రెండూ ఒక చోట కలుస్తాయి. ఈ క్షణంలో ఆధునిక శాస్త్రవేత్తలు ఆల్ఫా స్థితి అని పిలిచే ఒక అమరికలో మన మెదడు తరంగాలు చేరతాయి. ఆ ఆల్ఫా స్థితిలో ఉండగానే మనం ఒక రకమైన అంతర్గత స్వప్నావస్థలో ప్రవేశించి సూచనలను స్వీకరించేలా సున్నితంగా తయారవుతాము. ఇప్పుడు మనం ఉద్దేశపూర్వకంగా ఉపచేతనలో ప్రార్థనాపూర్వక ఆలోచనల బీజాలు నాటగలం. ఈ ఆలోచనలు వేళ్ళు నాటుకుని సారవంతమైన ఉపచేతన క్షేత్రంలో పెరుగుతాయి. బీజాలు భూమి లోపల కంటికి కనిపించకుండా అంకురించే విధంగా మన ప్రార్థనలు ఉపచేతనత్వపు అంధకారంలో అంకురిస్తాయి. తర్వాత మన జాగృత అవగాహనలో విస్ఫోటనం చెందుతాయి. ఈ విధంగా మనం ప్రార్థనలను ఉపచేతనత్వంలో నాటి తద్వారా ఒక ప్రార్థనాపూర్వక జాగృత స్థితిని పొందగలం. కానీ మనం ప్రార్థనను అనుభూతితో నివేదించాలి. ఉపచేతనత్వానికి కేవలం మానసిక అనుభూతి యొక్క భాష మాత్రమే తెలుసు. చూసారా, పొల్లు మాటలను ఉపచేతనలో నాటవచ్చు, కానీ అవి ఎన్నడూ మొలకెత్తలేని జీవిత విత్తనాలు. రాత్రి పడుకునే సమయంలో
మనం తరచుగా ఎక్కువ మగతగా ఉంటాం, నిజమైన అనుభూతితో ప్రార్థన చేయలేకపోతాం. కాబట్టి ప్రార్థించడాన్ని పగటిపూట మేల్కొని చురుగ్గా ఉన్నప్పుడే సాధన చేయవచ్చు. మీరు అప్రమత్తంగా ఉన్నప్పుడే ఆ అనుభూతిని సృష్టించుకోవచ్చు. అప్పుడు మళ్ళీ రాత్రివేళ ప్రార్థనను నివేదించినప్పుడు అదే మీ పూర్ అదే మీ పూర్వస్థితిని చైతన్యవంతం చేస్తుంది. పగటిపూట మన బుద్ధి పూర్తిగా చురుగ్గా ఉన్నప్పుడు మనం మరో దృక్పథం నుండి కూడా ప్రార్థన యొక్క భావాన్ని అర్థం చేసుకోగలం. ఈ మధ్యనే ఈ సాధనను ప్రారంభించిన కొత్తవారేగాక ఎంతో కాలంగా సాధన చేస్తున్నవారు కూడా ప్రార్థన యొక్క నిజమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు 1-2 రోజులు ఈ సాధనను ప్రయత్నించి చూడాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. ప్రార్థనలో ఉన్న వాక్యాలు వ్యక్తం చేసేదానికంటే కూడా దానిలో ఎక్కువ అంతరార్థం ఉంది. అప్పుడు మీరు కనుగొనే అర్థం వెనుక ఏది దాగి ఉందో చూడండి. దాని మీద పదే పదే ధ్యానం చేయండి. మొదటి పంక్తిని, రెండవ పంక్తిని, మూడవ పంక్తిని తీసుకుని దానిలోని ప్రతి పదం మీద లోతుగా ఆలోచించండి. హడావిడిగా చేయవద్దు. ఇలా చేసిన ప్రతిసారి కొత్త కొత్త అర్థాలు వెల్లడవుతాయి. మీలో పరివర్తన తీసుకురావడానికే ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రార్థన ఫలితంగా పరివర్తన పైనుండి వస్తుందని సాధారణంగా అనుకుంటారు. కానీ ప్రార్థించిన ఫలితంగా కాకుండా మనం చేసే ప్రార్థనే మనలో పరివర్తన తీసుకువస్తుంది. మనం ప్రార్థించిన తక్షణమే ఈ పరివర్తన సంభవిస్తుంది. నిజమైన ప్రార్థనే దానికి సమాధానం. చూశారా? నిన్ను సృష్టించిన వానితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకునేందుకు నీ హృదయం అమాయకంగా పరిశుద్ధంగా ఉండాలి. పసిపాపలా ఉండు అన్నాడు క్రీస్తు ప్రభు. అపరాధ భావన పూర్తిగా వినాశకరమైనది. అది గుండెలో సీసం లాంటిది. అపరాధ భావన కలిగిన హృదయం తనకు తానే సృష్టించుకున్న జైలులో ఒంటరిగా కూర్చుని దివ్యత్వం నుండి దాక్కుంటుంది. అటువంటప్పుడు దివ్యమూలం నుండి ప్రసరించే పునరుద్ధరణ కిరణాలలో మనం ఎలా స్నానం చేయగలము? భగవంతుడు మనల్ని స్వీకరించి అంగీకరిస్తాడా లేదా అనే ప్రశ్నే లేదు. తల్లి తన ప్రేమను, క్షమాగుణాన్ని ప్రదర్శించకుండా ఆపుకోగలదా? మనల్ని అంగీకరించలేని వాళ్ళము లేదా క్షమించలేని వాళ్ళము మనమే. పశ్చాత్తాపం పదే పదే చేసే ఆచారకాండ కాదు. మన తప్పులకు మన హృదయాలు పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే స్వీయ క్షమ కలుగుతుంది. నీ హృదయం బిగ్గరగా రోధిస్తే క్షమించమని కోరుతూ చేసే 1000 ప్రార్థనలకు అది సమానం. మన హృదయాలు తేలికగా, ఆనందంగా ఉన్నప్పటికీ కన్నీళ్ళే విధేయతకు గుర్తు అని దాజీ చెప్పారు. దేన్ని గురించి కూడా మనకు తప్పు చేశామన్న భావన కలగకపోతే నేను అడిగాను. అప్పుడు అభినందనలు అని దాజీ నవ్వారు. నువ్వు ఒక యోగివి అయి ఉండాలి. కానీ యోగి కూడా మెరుగుపడటానికి కొంత అవకాశం లభిస్తుంది. ఎందుకంటే వారి వినమ్రత వలన నిజానికి తన తప్పేమీ లేకపోయినా యోగికి ఎప్పుడూ తనదే తప్పు అనిపిస్తుంది. మన అంతరాత్మ మాటను గ్రహించడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు అది చిన్న చిన్న వాటికి కూడా మనలనే బాధ్యులను చేస్తుందని మనం తెలుసుకుంటాము. ఒక తప్పుడు ఆలోచనను అత్యంత సూక్ష్మంగా చేసినప్పటికీ మన అంతరాత్మ సూదిగుచ్చినట్లు గుచ్చుతుంది. కాబట్టి రాత్రిపూట నీ హృదయాన్ని పూర్తిగా పరిశీలించి ఎక్కడ నీ అంతరాత్మ నిన్ను గుచ్చుతూ ఉందో చూడు. నీకు ఎక్కడ అసౌకర్యంగా ఉందో గమనించి దానికి గల కారణాన్ని తెలుసుకో. అటువంటి ఆత్మ పరిశీలన చేసుకోకుండా అభివృద్ధి సాధ్యపడదు. మరోవైపు స్వీయ అభివృద్ధి అనేది అసాధ్యం. అహం ఉన్నప్పుడు
అభివృద్ధి ఉండదు. నన్ను నేను సరిదిద్దుకుంటాను అనుకుంటూ మీరు అహంతో ఆత్మావలోకనం చేసుకుంటే లాభం లేదు. నేను అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ప్రార్థనలో ఉన్నప్పుడు శరణాగతిలో మీ హృదయం కేవలం వినమ్రంగా తగ్గి ఉంటుంది. దయచేసి నీ సంకల్పమే నెరవేరుగాక అనడం ద్వారా మీరు ప్రతీదీ ఆ పరమాత్మకే విడిచిపెడతారు. అవసరమైనది ఆత్మావలోకనం, శరణాగతుల కలయిక. నీకు భగవంతునికి మధ్య ఒక స్నేహపూర్వక ఒప్పందం. ప్రార్థనతో నిండిన ఆత్మావలోకనం ద్వారా నీ తప్పులను నువ్వు తెలుసుకుంటావు. కానీ వాటిని నీకై నువ్వు పరిష్కరించడానికి పూనుకోకుండా నిన్ను నువ్వు సమర్పించుకొని ఉన్నత ఆత్మ సహాయాన్ని కోరుతావు. రోజుకు గంటకు తప్పులు చేయడం నివారిస్తే ఎలాగూ మంచిదే. తెలివి తక్కువ వాడు తప్పు చేసిన తర్వాత గతాన్ని పరిశీలించినప్పుడు తన తప్పును తెలుసుకుంటాడని, తెలివైన వాడు చేస్తున్నప్పుడే తప్పును గుర్తిస్తాడని, జ్ఞాని దానిని ముందే తెలుసుకుని ఆ తప్పు జరగకుండా నివారిస్తాడు అని అంటారు. ముందే మనకు ఎలా తెలుస్తుంది అని అడిగాను. ప్రార్థనాపూర్వకమైన అప్రమత్తతతో అని దాజీ చెప్పారు. దేని పట్ల అని అడిగాను. నీ హృదయంలో నుండి వెలువడి లోపల నుండి నీకు మార్గదర్శనం చేసే సంకేతాలకు ఈ వైఖరిని నువ్వు నీ దైనందిన వ్యవహారాలలో కొనసాగిస్తే జ్ఞానం సానుకూలంగా వర్ధిల్లుతుంది. ప్రార్థనను నివేదించడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు వినమ్ర హృదయంతో, పూర్తిగా ప్రేమ నిండిన హృదయంతో ప్రార్థించండి. నిటారుగా కూర్చుని నెమ్మదిగా కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. మీకు వీలైనంత లోతుగా దాని అర్థాన్ని గ్రహించగలిగేలా ప్రతి పదాన్ని శ్రద్ధగా పదే ఆలోచిస్తూ మీరు మనస్సులోనే ప్రార్థనను 2-3 సార్లు అనుకోండి. దాని అర్థం మీద ధ్యానం చేసి ఈ ప్రార్థనాపూర్వక ధ్యానంలో లీనమయ్యేలా మిమ్మల్ని మీరు మర్చిపోండి. నిద్రకు సిద్ధంగా ఉన్నట్లు మీకు అనిపించినప్పుడు నేరుగా నిద్రపోండి. ప్రార్థన ముగించిన తర్వాత అప్పుడే మీరు సృష్టించుకున్న స్థితిని పరిరక్షించుకునేందుకు తగు శ్రద్ధ తీసుకోండి. ఒక్కసారిగా మీ శిరస్సును దబేలుమని తలగడ మీద పడేయకండి. నెమ్మదిగా శరీరాన్ని వాల్చండి. క్రమంగా మంచం మీద పడుకోండి. ఆ రోజును గురించి, రేపు చేయవలసిన పనుల గురించి ఆలోచించకండి. మీరు నిద్రలోనికి జారుకుంటూ ఉండగా అప్పుడే మీరు సృష్టించుకున్న స్థితిని మీలో నెమ్మదిగా జీర్ణం కానివ్వండి అని దాజీ వివరించారు. అయితే ఈ ప్రార్థన ఒక ధ్యానం అవుతుందన్నమాట అన్నాను. ఇది ధ్యానపూర్వకంగా ఒక ప్రార్థనా స్థితిని సృష్టించే ప్రార్థనా ధ్యానం అని దాజీ సమాధానమిచ్చారు. ఈ ప్రార్థనను ప్రకంపనల రూపంలో బాబూజీ గ్రహించారు. దానిని ఆయన భావానుభూతి చెంది ఆపై మాటల రూపంలో అనువదించారు. ఈ ప్రక్రియను తిరగవేయడమే మన పని. ఈ పదాలను మరల వెనక్కి వాటి మూలతత్వాన్ని కలిగి ఉండే మనోభావాలలోనికి మనం అనువదిస్తాము. దానివలన అవి ఏ దివ్యమూలం నుండి వచ్చాయో అక్కడికి చేరుకుంటాయి. దాని పదాల మీద ధ్యానం చేయడం ద్వారా మనం దాని లోతైన సారాన్ని కనుగొంటాము. ఇది మన చైతన్యాన్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఈ చైతన్యంలో మనం నిద్రించినప్పుడు మన నిద్ర యోగ నిద్ర అనే ఒక అత్యంత ప్రత్యేకమైన స్థితిలోనికి పరివర్తన చెందుతుంది. యోగ నిద్ర అంటే ఏమిటి అని అడిగాను. ఎంతో గాఢంగా నిద్రించేవారు కొందరు ఉంటారు. వారిపైన నీళ్లు కుమ్మరించిన వాళ్ళు నిద్రలేవరు. మరికొందరు కేవలం మీరు ఆ గదిలోనికి వెళ్ళిన అలికిడికే మేల్కొంటారు. సాధారణంగా మనం గాఢ నిద్రకు
సులువుగా మేల్కొనే తేలికపాటి నిద్రకు మధ్య గల తేడాను గుర్తించవచ్చు. యోగ నిద్రలో మన చైతన్యం అన్ని వైపులా విస్తరిస్తుంది. అది గాఢమైన నిద్ర వైపు కదులుతూ జాగృత వైపు కూడా విస్తరిస్తుంది. ఫలితంగా ఒకే సమయంలో రెండు స్థితుల్లోనూ ఉంటాము. గాఢంగా నిద్రిస్తూనే మనం పూర్తి జాగరూక స్థితిలో ఉంటాము. కాబట్టి యోగ నిద్రలో మనం కేవలం శారీరక మానసిక విశ్రాంతిని పొందడం మాత్రమే కాకుండా చైతన్యాన్ని కూడా విస్తరించుకోగలము. నిజానికి ఈ స్థితిలో ఇంకా ఎక్కువే జరుగుతుంది. ఒక యోగి ఇతర ప్రదేశాలలో, ఇతర లోకాల స్థాయిల్లో, ఇతర కాలాల్లో పనిచేయగలడు. భౌతిక శరీరం నీ పనికి పరిమితిని విధించని సూక్ష్మ శరీర ప్రయాణం కూడా దీనిలో సంభవిస్తుంది. ఇవన్నీ సంభవించడానికి యోగ నిద్ర ఉత్తమమైన స్థితి. కానీ ఇది చర్చకు సంబంధించిన విషయం కాదు, వ్యక్తిగత అనుభవానికి సంబంధించిన విషయం. మనమందరము చెందుతున్న వికాసపు స్థాయిని బట్టి లోతుకెళ్ళి కొలవగలిగినది ఏది అనే దానిపై మన దృష్టిని కేంద్రీకరిద్దాము. ముఖ్యంగా యోగ నిద్ర ఉదయం ధ్యానంలో మనల్ని అధిచైతన్యపు ఆకాశంలోని ఎత్తులకు ఎగిరి దూసుకు వెళ్లేందుకు తయారు చేస్తుందని మనం తెలుసుకుందాము అని దాజీ అన్నారు. దాన్ని అది ఎలా చేస్తుంది అని అడిగాను. మన వైఖరి, మన మనస్థితిని బట్టే ఎక్కువగా ధ్యానం యొక్క నాణ్యత నిర్ణయించబడుతుంది. మన స్థితులు, మూడ్స్ క్రమక్రమంగా పెరుగుతూ అలాగే క్షీణిస్తాయి కూడా. నీకు అవసరమైనప్పుడు చిటిక వేసి క్షణాల్లో ధ్యాన స్థితిని పొందలేవు. అది అప్పటికే నీలో ఉండాలి. కానీ నువ్వు ఉదయాన్నే మొదటి పనిగా ధ్యానం చేస్తే ఆ ధ్యాన మనస్థితి అభివృద్ధి చెందే అవకాశం ఎప్పుడు లభిస్తుంది. అది రాత్రి నిద్రలోనే అభివృద్ధి చెందాలి అని దాజీ చెప్పారు. దీనికోసం పడుకునే సమయంలోని మనం సరి అయిన బీజాన్ని నాటాలన్నమాట అన్నాను. అవును, రాత్రి పరుండే సమయంలో చేసే ప్రార్థన ఆ దివ్యమూలంతో ఏకం అవ్వాలన్న ఒక ప్రార్థనాపూర్వక చైతన్యాన్ని మనలో రగిలిస్తుంది. అది రాత్రంతా విస్తరించి ఉదయానికి మనం అంతర్గత ఆనందంతో ధ్యానం చేస్తాము. అది మనల్ని ఆ దివ్య మూలంలోనికి లోతుగా తీసుకువెళుతుంది అని దాజీ చెప్పారు. రాత్రి మనం ప్రార్థన చేసి తర్వాత నిద్రిస్తాము. ఉదయం కూడా మనం ప్రార్థిస్తాము. కానీ అప్పుడు మనం ధ్యానం చేస్తాము. మనం నిద్రలోనికి జారుకుంటాము లేదా ధ్యానంలోనికి వెళతాము. ఏది నిర్ణయిస్తుంది అని అడిగాను. మన సున్నితమైన అంతఃసంకల్పం. మనం ఉదయం ధ్యానానికి ముందు ఈ ప్రార్థనను నివేదించినప్పుడు రాత్రి చెప్పినట్లుగా మనం 2-3 సార్లు చెప్పుకోము. కేవలం ప్రార్థనను ఒకేసారి నివేదించి ధ్యానాన్ని ప్రారంభిస్తాము అని దాజీ తెలిపారు. ఎందుకని అని అడిగాను. నువ్వు సరి అయిన స్ఫూర్తితో నిద్రించే ముందు ప్రార్థన చేస్తే ఉదయానికి కూడా ఆ ప్రార్థనా స్థితి ఇంకా నీతోనే ఉంటుంది. ఒకవేళ అలా ఉండకపోయినా కొంచెం గుర్తు చేస్తే చాలు. కేవలం నడిపేవాని చేతిలో ఉన్న కొరడా నీడను చూసి గుర్రం పరిగెత్తినట్లుగా కేవలం ఒక ప్రార్థనతో మన అంతర్గత స్థితి మేల్కొంటుంది. అది చైతన్యపు ఆకాశంలోనికి ఎగిరి వెళ్ళడం ఇప్పుడు చిన్నపిల్లల ఆట అవుతుంది. ప్రార్థన. సుఖంగా సౌకర్యంగా కూర్చుని నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఉదయం ధ్యానం ప్రారంభించే ముందు నెమ్మదిగా నిశ్శబ్దంగా ఒకసారి ప్రార్థన చేసుకోండి. సుఖంగా రాత్రి నిద్రించే ముందు సుఖంగా మధ్యలో కాసేపు ఆపుతూ నిశ్శబ్దంగా కొన్నిసార్లు ప్రార్థన చేయండి. ప్రార్థనలోని పదాల నిజమైన అర్థం మీద 10 నుండి 15 నిమిషాల సేపు ధ్యానం చేయండి. తెలివితేటలతో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా అవి
మీ హృదయంలో ప్రతిధ్వనిస్తున్న అనుభూతి చెందండి. దాని అర్థం మీ లోపలి నుండి బయటకు వచ్చేలా చూడండి. మాటలకు అతీతంగా ఆ భావనలో నిద్రించడానికి ప్రయత్నించండి. ఓ మాస్టర్, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము నీవే. మేమింకనూ కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే.